ఓం యో భూతం చ భవ్యం చ సర్వం యశ్చాధితిష్ఠతి స్వర్యస్య చ కేవలం తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఓం. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఇవాళటి విషయం శ్యామలయ్య గారు పూర్తిగా బయటకు చెప్పారు కాబట్టి ఇవాళటి విషయము అదే వారి అభిప్రాయం మీదనే నేను ఎవరిని అనేటువంటి విషయం. నేను ఎవరిని, ఈ నేను అనేటువంటిది హిందువు ఎవరు, ముస్లిం ఎవరు, ఆర్య సమాజికులు ఎవరు, క్రైస్తవులు ఎవరు, సిక్కులు ఎవరు, యజ్జోపవీత ధారణ చేస్తున్నది ఎవరు, కనపడుతున్నది ఎక్కడ, జాలి టోపీ గడ్డం పెట్టుకునేది ఎక్కడ, పెట్టుకునేది ఎవరు, కనపడుతున్నది ఎక్కడ. నేను ఎవరిని, నేను ఎవరిని అనే దగ్గర భగవంతుడు మనకు చూపిస్తున్నటువంటిది, మనకు ఒక ఆశ్రయం కావాలి కాబట్టి ఒక స్థలం కొనుక్కొని పునాది తీసి గోడలు పెట్టుకొని ఈ కప్పు వేసుకొని ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు అయ్యే వరకు ఇల్లు కడుతున్నాం. ఇల్లు కట్టిన తర్వాత ఇంట్లో ప్రవేశించడం, అది బయట. కాబట్టి భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే, పంచమహాభూతాల నుండి వస్తున్నటువంటిది తండ్రి శరీరం, అన్న ఔషధుల ద్వారా తండ్రి శరీరానికి చేరి తండ్రి శరీరం నుండి శుక్రం సహకారంతో వస్తున్నటువంటిది నేను. అక్కడ దాన్ని స్వాం, ఆత్మ అనడం జరుగుతుంది. తల్లి గర్భంలో ఎదిగేటప్పుడు మాత్రం పిండం పేరు. తల్లి గర్భంలో ఎదిగేటప్పుడు అక్కడ ఆత్మ కాదు, పిండం. పుట్టిన తర్వాత శ్వాస తీసుకోవడం, స్వీ స్వీమని ముక్కు ద్వారా శ్వాస శబ్దంతో శిశువు అనబడుతుంది. ఇంకొంచెం తల్లి నుండి దూరం పోతుంటే బాల్యం, ఇంకొంచెం దూరం పోతుంటే యవ్వనం, ఇక తన కాళ్ళ మీద తాను నిలబడితే ప్రౌఢావస్థ, ఇంకా శరీరం సహకరించిన నాడు వృద్ధావస్థ, క్షతగాత్రంతో అంగభంగం అయిపోవడం, ఇక మృత్యు అయిపోవడం. అయితే ఇక్కడ నేను ఎవరిని అన్న దగ్గర పంచమహాభూతాల్లోకి, పంచమహాభూతాల గుండా అన్న ఔషధులు పురుషుని శరీరంలోకి వచ్చేటప్పుడు, పురుషుని శరీరం నుండి స్త్రీ గర్భంలోకి వచ్చేటప్పుడు అప్పుడు చెప్పబడుతుంది ఆత్మ అని. స్త్రీ గర్భంలో పిండమని, పుట్టిన తర్వాత శిశువు అని. ఇవన్నీ శిశువు, బాల్యము, యవ్వనము, ప్రౌఢావస్థ, వృద్ధావస్థ, జరాజీర్ణావస్థ, మరణావస్థ, ఈ అవస్థలన్నీ దేహం మీద కనబడుతుంది. ఇంతకు ఈ ఓం ప్రకాష్ ఎవరు? ఓం ప్రకాష్ ఎవరు? ప్రభాకర్ ఎవరు? పుష్పమ్మ ఎవరు? ఈ పేరు ఎవరికి? కనబడేదానికి దేహమని, పిండమని, శైశవావస్థ అని, బాల్యమని, యవ్వనమని, ప్రౌఢావస్థ అని, వృద్ధావస్థ అని, చివరికి ఆ శరీరం నుండి ఆత్మ పోయిన తర్వాత శవమని దానికి పేరుంది. ఆత్మ ఉన్నప్పుడు శరీరం అనబడుతుంది, ఆత్మ వెళ్ళిన తర్వాత శవం అనబడుతుంది.
ఆత్మనేమో ఆత్మ అని అనబడుతుంది, జీవం పోసుకున్నది కాబట్టి జీవాత్మ అనబడుతుంది. మరి కనబడుతున్నది కాబట్టి శరీరం అనబడుతుంది. మరి పేరెవరికి పెట్టడం జరిగింది? ఇది అవసరమేనా? అవసరమే ఆచార్యజీ. అవసరమే. ఈ హిందువు ఎవరు? క్రిస్టియన్ ఎవరు? ముస్లిం ఎవరు? ఆర్య సమాజికులు ఎవరు? యోగి ఎవరు? భిక్షగాడు ఎవరు? రాజకీయ నాయకుడు ఎవరు? నేను ఎవరిని? ఆత్మ కర్మఫలం అనుసారంగా ఆత్మలో మార్పు వస్తుంటే దేహం మీద వస్త్రధారణతోటి హిందూ, ముస్లిం, క్రిస్టియన్. ఆత్మ భావజాలం మారింది కాబట్టి మా యజ్ఞోపవీత ధారణ చేస్తుంది, ఆత్మ చేస్తుంది, శరీరం మీద వేస్తుంది, శరీరం మీద బయటకు కనపడుతుంది. హిందువు ఆత్మనే, క్రిస్టియన్ ఆత్మని, ముస్లిం ఆత్మని, ఆర్య సమాజికుడు ఆత్మని, యోగి ఆత్మని, భిక్షగాడు ఆత్మని, రాజకీయ నాయకుడు ఆత్మని, స్త్రీ ఆత్మని. స్త్రీ నుంచి పెట్టండి, ఎవరైనా సరే ఆవరణం బయట. ఇప్పుడు పురుషుని శరీరంలో ఉన్నప్పుడేమో శుక్రంగా, స్త్రీ శరీరంలో ఉన్నప్పుడేమో పిండంగా, బయటకు వచ్చాకనేమో మనిషిగా గుర్తించడం జరుగుతుంది. ఇక పొత్తి బట్టల్లో ఉన్నప్పుడు శిశువని, ఇక చిన్న చిన్న బట్టలు వేసుకున్నప్పుడు బాల్యమని, మంచి బట్టలు వేసుకొని తన కోసం కొద్దిగా దురుసుగా ప్రవర్తించడం అప్పుడు యవ్వనమని, ఇక ప్రౌఢావస్థ. ఈ యొక్క ఎట్లెట్లా తల్లికి దూరంగా పోతుంటే అట్లట్లా వారి యొక్క స్వేచ్ఛ స్వాతంత్రం అనేది కనబడుతుంది. ఇక్కడ తండ్రి పంచమహాభూతాలు, అన్న ఔషధులు, తండ్రి శరీరం నుండి తల్లి గర్భం వరకు, తల్లి గర్భం నుంచి శిశువుగా పుట్టే వరకు అందరూ ఒకటే. అక్కడ క్రిస్టియన్ లేదు, ముస్లిం లేదు, హిందువు లేదు, ఆర్య సమాజికులు లేడు, రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు ఆచార్యజీ, ఎవరు లేరు అక్కడ. తల్లి గర్భము నుంచి పుట్టిన తర్వాత వీళ్ళు బ్రాహ్మణుడని, వీళ్ళు శూద్రులని, వీళ్ళు హరిజనులని, వీళ్ళు సంపన్నులని, వీళ్ళు పేదవాళ్ళని, తల్లి గర్భం నుంచి జన్మించిన తర్వాత, అంటే తల్లిదండ్రి ఏ స్థితిలో ఉంటే శిశువుకు ఆ పరిస్థితులతోటి పేరు వస్తున్నది. బ్రాహ్మణుడు, క్షత్రుడు, వైశ్యుడు అని. ఇంతకు నేనెవరని? నేను ఈ యొక్క ఆత్మతత్వం. ఆత్మయే మతము మారుతుంది కాబట్టి ఆర్య సమాజకులు యజ్ఞోపవీతం వేసుకుంటున్నారు, ముస్లింలు సుంతి చేసుకుంటున్నారు. సుంతి ఎవరికి చేయబడుతుంది? దేహంలో ఉన్న దేహికి చేయబడుతుంది. కానీ దేహధారణ చేసింది కాబట్టి దేహం మీద చిహ్నం కనిపించాలి కాబట్టి గడ్డం పెంచుకోవడం, జాలి టోపి పెట్టుకోవడం, యజ్ఞోపవీతం వేసుకోవడం, సుంతి చేసుకోవడం శరీరానికి జరుగుతుంది. పెళ్లి వయసుకు వచ్చినటువంటి అమ్మాయిలో ఉన్న ఆత్మ ఆమెను ఈ గడప దాటించాలి. కాబట్టి శరీరానికి పెళ్లి కాదు, శరీరానికి పెళ్లి కాదు, ఆత్మకు పెళ్లి. శరీర ధారణ చేసింది కాబట్టి ఆ శరీరంలో యవ్వన వయసులో ఉన్నటువంటి స్త్రీ శరీరంలో ఉన్నది ఎవరు? ఆత్మనే. ఆత్మకు కళ్యాణం జరుగుతుంది అక్కడ. ఇప్పుడు పెళ్లిలో ప్రత్యేక వస్త్రాలు ఎందుకు వేస్తారు అని అంటే, అందరూ సమానంగా ఉంటే గుర్తింపు ఉండదు, ఎవరు అనేది తెలియదు కాబట్టి వారికి ప్రత్యేక వస్త్రాలు. అదే రూపకంగా ఈ స్త్రీ పురుష వస్త్రాలు అనేటువంటివి ప్రత్యేకత. పురుషునిలో ఉన్నది ఆత్మనే, స్త్రీలో ఉన్నది ఆత్మనే. ఆ రెండు ఆత్మల యొక్క కర్మఫలం ఒకటిగా అనుభవించాలి కాబట్టి వారిని ఒకటి చేయడం జరుగుతుంది. ఆత్మయే. ఇప్పుడు ఇట్లా అర్థం కాదు.
పెళ్ళయింది, శోభనం కోసం వెళ్ళారు. మొదటి రాత్రే ఆ లైట్ ఆఫ్ చేస్తుంటే చచ్చిపోయాడు. అబ్బాయి చనిపోయాడు లైట్ ఆఫ్ చేసేసాడు. ఏ శరీరాన్ని చూసి అయితే వివాహం చేశారో, కట్న కానుకలు ఇచ్చారో, అంగరంగ వైభవంగా చేశారో, ఆ శరీరం అక్కడే ఉంది. మరి శోభనం జరగట్లేదు. ఏడుపులు పెడబొబ్బులు అయిపోయింది. అంతా ఎంత ఆమోద ప్రమోదంగా, ఆ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నటువంటి ఆ వాతావరణం ఒకటే క్షణంలో విషాద ఛాయలు, ఏడుపులు పెడబొబ్బులు, అయ్యో అయిపోయింది. ఏమైంది అక్కడ? ఆత్మయే కదా, ఆత్మయే కదా వెళ్ళిపోయింది. శరీరంతో ఉన్నప్పుడేమో బాగున్నది, శరీరం నుంచి బయటకు వెళ్ళిపోగానే ఆత్మ కనబడలేదు కాబట్టి శరీరం అక్కడే ఉంది. అక్కడే కళ్ళు ఉన్నాయి, అక్కడే ముఖం ఉంది, అక్కడే పారాణి ఉంది, అక్కడే అది నృత్య తిలకం ఉంది, అవే పెళ్లి వస్త్రాలు, అక్షంతలు కూడా తల మీదే ఉన్నాయి. ఇంకా ఏమన్నా మార్పు వచ్చిందా? దేవుడా మార్పు రాలేదు ఆచార్య, ఏం మార్పు రాలేదు. ఇక్కడ ఒక పద్యం వస్తుంది ఆచార్య, చెప్పాలనా? పద్యం పాడాలి. తల్లి గర్భము నుండి ధనము తేనెవ్వడు, వెళ్ళిపోయటి నాడు వెంటరాదు. అది సంఘం కాదు శ్యామలే గారు, అదే మళ్ళా నేను మర్చిపోతాను. చెప్పండి. ఇక్కడ రెండు ఆత్మలు కలిసి విడివిడిగా ఉండే వాటిని ఒక దగ్గరికి చేర్చడం. ఈ పెళ్లి ద్వారా భగవంతుడు ఏం చెప్తున్నాడు అని అంటే, ఈ తల్లి తండ్రి గురు శిష్యులు, ఈ కుటుంబ వ్యవస్థ, ఇదంతా నేను ఏ రకంగానైతే మిమ్మల్ని ఒక దగ్గరికి చేసి మీ కర్మఫలం అనుభవింపజేస్తున్నానో అదే విషయం మీరు చేసుకోవాలి అనే దాంట్లో ఈ అమ్మాయి అబ్బాయిని ఒక్కటి చేయడం వీరి కర్మఫలం. కాబట్టి ఇంతకు నేను ఎవరని, ఇది ఆత్మతత్వం, ఈ శరీర తత్వంది కానే కాదు. శరీరం తత్వంది కాదు కాబట్టి భగవంతుడు ఏం చేస్తున్నాడు అని అంటే, దేహం మీద తండ్రి శరీరంలో ఉన్నప్పుడు శుక్ర ఆవరణం, తల్లి గర్భంలో ఉన్నప్పుడు పిండావరణం, బయటకు వచ్చాక ఈ యొక్క శరీరం మీద ఈ పొత్తి బట్టలు కట్టడం, తలకు టోపీ కట్టడం, చిన్న చిన్న గౌన్లు నెక్కలు వేసుకోవడం, యవ్వనంలో ప్యాంట్ షర్ట్ వేసుకోవడం, ధోతి కట్టుకోవడం, లుంగి కట్టుకోవడం, తిలకం దిద్దుకోవడం, ఇదంతా దేహం మీద. దేహానికి బొట్టు ఎవరు పెట్టుకుంటున్నారు? లుంగి ఎవరు కట్టుకుంటున్నారు? గోచి ఎవరు పెట్టుకుంటున్నారు? ఆత్మ. ఇదంతా ఆత్మ జరుగుతుంది, ఆత్మ కర్మ చేస్తుంది. అర్థం కావట్లేదా ప్రభాకర్ గారు? అర్థమవుతుంది సార్. శరీరం ఉంటేనే ఆత్మ ఏదైనా చేయగలుగుతుంది. అర్థమవుతుంది ఆచార్య. ఈ అమ్మాయిలో ఉన్నది ఆత్మనే, అబ్బాయిలో ఉన్నది ఆత్మనే. ఆ రెండు ఆత్మలు కలిసి కొంతకాలం కలిసి కర్మ చేయాలి, కలిసి ఆ యొక్క దాని పరిణామాన్ని అనుభవించాలి. కాబట్టి ఒక దగ్గరికి చేయడం. నేను ఏ రకంగానైతే మిమ్మల్ని భార్య స్త్రీ పురుషులుగా పుట్టించి ఒక కుటుంబముగా ఒక దగ్గరికి చేస్తున్నాను, పిల్లలను మీ కడుపున పుట్టి మీ దగ్గరికి చేరిసి ఆ పిల్లల కర్మఫలంతో మీ కర్మఫలం ముడిపడి ఉంది, మీ కర్మఫలంతో మీ పిల్లల కర్మఫలం ముడిపడి ఉంది. కాబట్టి కలిసి అనుభవించాలి. కాబట్టి ఒక కుటుంబంగా నేను ఒక దగ్గరికి చేరుస్తున్నాను. నేను చేర్చే వ్యవస్థ మీ చేతుల మీదుగా మీరు చేయాలి. అదే పెళ్లి వ్యవస్థ. అంతే, పెళ్లి లేదు, అంత ఒకటి. పశువుల్లో లేనిది, పక్షుల్లో లేనిది, క్రిమి కీటకాల్లో లేనిది మనుషుల్లో ఏమిటి అంటే, భగవంతుడు తను చేసే వ్యవస్థను మనుషుల ద్వారా చేసి చూపిస్తున్నాడు. భగవంతుడు అమైతుని సృష్టి చేసి పృథివీ నుంచి మనం వంట చేసుకునేటప్పుడు పొయ్యి మీద పాలు ఎట్లయితే మసులుతూ పొంగుతూ ఉంటుంటాయో, పప్పు ఎట్లయితే మసులుతూ ఉంటుందో, ఆ విధంగా భూమిలోంచి ఆవిష్కరింపజేశాడు ప్రాణిజాతులను. ఇంకా అమైతుని సృష్టి తర్వాత మైథునంలో ఏంటి అంటే, ఇక నేను మొదట చేశాను, ఈ తర్వాత సృష్టిని మీరు నడిపించండి. అందుకే ఈ స్త్రీ పురుష వ్యవస్థ, అందుకే ఈ మైథున వ్యవస్థ.
మరి అక్కడ పశువులు నడిపిస్తున్నాయి కదా, పక్షులు నడిపిస్తున్నాయి, అవి మైథునం చేస్తున్నాయి కదా, వాటి సంతతిని ఉత్పన్నం చేస్తున్నాయి కదా. మరి వాటికి లేని పెళ్లి మనుషులకి ఎందుకు అంటే భగవంతుడు చూపిస్తున్నాడు, ఇవి రెండు ఆత్మల యొక్క కర్మఫలం. ఈ కర్మఫలం కాబట్టి మీరు ఒకటయ్యారు, మీరు ఒకటిగా అనుభవిస్తున్నారు. పురుషుని ఇంటికే స్త్రీ ఎందుకు రావాలి అనే దానికి చెప్తున్నాడు అనమాట. భూమి సూర్యుని వెంట, సూర్య ఏకాకి చరతి చంద్రమా జాయతే పునః భూమిరావపన మహత్. సూర్యుడు తన చుట్టూ తానే తిరుగుతున్నాడు, కానీ భూమి చంద్రుణ్ణి తీసుకొని తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యునికి పరిక్రమ చేస్తుంది. సూర్యుడు ముఖ్యం, సూర్యుని మండించేది భూమి. సూర్యుడు భూమిని తన నియంత్రణ నుంచి బయటకు పోకుండా గట్టిగా పట్టుకున్నాడు. ఎట్లా? ఏనా ద్యౌః ఉగ్రా పృథివీ చ దృఢా, ఏన ద్యౌరుగ్రా పృథివీ చ దృఢా. పృథివిని సూర్యుని యొక్క కిరణాలతోటి, ఏన ద్యౌః, ద్యౌః అంటే ద్యూస్థానం, ద్యుతి దీప్తం, ప్రకాశించేటువంటి ఈ యొక్క అంతరిక్షం. పృథివీ చ దృఢ, పృథివిని దృఢంగా పట్టుకున్నాడు. అందు గురించి ఈ పట్టుకోవడమే వివాహ బంధనంలో స్త్రీ పురుషుని వివాహం చేసుకున్న తర్వాత అతని పేరుతోటే బ్రతికినంత కాలం, అతని పేరుతోటే, అతడి మధ్యలో చనిపోయినా కూడా ఆమె అతని పేరుతోటే, అతని వంశంలోనే, అతని ఇంటిలోనే, అతని పిల్లల మధ్యలోనే అక్కడే ఉంటుంది. అక్కడే ఉంటుందా లేదంటే ఇంకెక్కడికైనా పోతుందా? ఇది సృష్టి నియమం. అందుకని ఈ యొక్క నేను ఎవరని, ఇప్పుడు పుట్టినటువంటి వ్యక్తి తండ్రి శరీరం నుండి తల్లి గర్భం నుంచి తెచ్చుకోనటువంటిది పుట్టిన తర్వాత పెరగగానే అతనికి ఒకరు బొట్టు పెడుతున్నారు, ఇంకొకరు బొట్టు తీసేస్తున్నారు. ఒకరు సిలువ వేస్తున్నారు, ఇంకొకరు జాలి టోపీ పెడుతున్నారు. ఎవరికి పెడుతున్నారు? సుంతి ఎవరు చేసుకుంటున్నారు? యజ్ఞోపవీతం ఎవరు చేసుకుంటున్నారు? ఉపనయనం ఎవరికి? ఆత్మకు ఉపనయనం, కానీ శరీరం మీద ధారణ. శరీర మాధ్యం కలు ధర్మ సాధనం. శరీరం మధ్యలో ఉంది, లోపలున్న ఆత్మ ఈ ధ్యానం చేస్తుంది, లోపలున్న ఆత్మ ఈ సంధి చేస్తుంది, లోపలున్న ఆత్మ ఈ శరీరం ద్వారా తింటుంది, తాగుతుంది, అన్ని చేస్తుంది. ఇది చాలా క్లిష్టంగా అనిపిస్తుంది. అర్థం చేసుకున్నారంటే మీకు ఎదురలే ఇక్కడ కూడా, ఎవరికైనా కూడా. ఇక్కడ జరుగుతున్నటువంటి ఏంటంటే ఆత్మకు ఆత్మస్థితిలో తెలుసుకున్నప్పుడు ఆత్మ అని పేరు పెట్టాము. ఇక శరీరాన్ని చూసిన తర్వాత దాన్ని శరీరమే అంటున్నాం. కానీ ఈ శరీరానికి ఆత్మ మధ్యలో ఇంకొకటి జరుగుతుంది, దాన్ని పట్టుకోవాలి. అదే జీవితం. ఆ జీవితానికి ఈ పేరు. అట్లా చూస్తారేంటి? రాజమణమ్మ గారు అర్థం కావట్లేదా? బాలాజీ గారు, సూర్యప్రకాష్ గారు కాలం అని చెప్పారు. లోతుగా తీసుకెళ్లాలా వద్దా? అవసరమే సార్. పట్టుకోవాలన్నప్పుడు లోతుగా వెళ్ళాలి కదా. వెళ్ళాలి అంటే కావాల్సింది. కష్టాలలో ఇదంతా ఎవరు వింటారు, ఎవరు చేస్తారు అని నేను ఎవరిని ఇక్కడ పట్టుకోవాలి. ఆత్మ కనబడట్లేదు, జీవితం కనబడట్లేదు. శరీరంలో మార్పులతోటి శరీరమే జీవితం అని మనం అనుకుంటున్నాం. అందు గురించి శరీరాన్ని కాపాడుకోవడానికి, శరీరం సుఖంగా ఉండడానికి ఆత్మ చేస్తున్నటువంటి ప్రయత్నమే శ్యామలయ్య గారు చెప్తున్నటువంటి. చాలా మరి వారికి ఎట్లా వచ్చిందో ఊహ, మరి ఆలోచిస్తున్నారు కాబట్టి అద్భుతంగా చెప్పారు. ఈ ప్రసంగం పశుపక్షాదులకు ఏం అవసరం లేదు. వీటికి చిన్న పక్షులు చిన్న ఉన్నప్పుడు నోట్ల పిల్లలకు అవన్నీ తెచ్చి పెడతాయి, పెద్దగా అయినాక రెక్కలైనాక వెళ్ళిపోతాయి.
మనిషికి మాత్రమే మానవుడు ఒక పద్ధతి ప్రకారం జీవనం చేయాలంటే ఇవన్నీ అవసరం అనిపిస్తుంది. పశువులో, పక్షిలో, క్రిమి కీటకాల్లో అసమర్థ స్థితిలోనే అవి చేస్తాయి. ఎట్లెట్లా అవి సమర్థమవుతున్నట్టుగా తెలిస్తే, సమర్థం కాకపోతే కూడా సమర్థవంతంగా తయారు చేస్తాయి. పొడుస్తాయి, కోడి కూడా పొడుస్తుంది, ఆవు కూడా పొడుస్తుంది తన పిల్లలను. నీ గడ్డి నువ్వు తిను, నీ నీళ్లు నువ్వు తాగు, ఎంతగానో నా మీద పడితే చేస్తావు, నేను ఎంతగానో పోషించాలని. గమనించారా లేదా? అంటే నీ ఇప్పుడు వయసుకు రాగానే స్త్రీ ఆవు మీద ఎక్కడం మగదూడకు తల్లి నేర్పిస్తుంది, ఇంకొక దాంతో కొట్లాడడం కూడా నేర్పిస్తుంది, అన్ని చెప్తుంది. వచ్చినా కూడా వాటి కూడా సంభాషణ ఉంటుందండి. మనుషుల లోపల ఇది ఆత్మకు సంబంధించినటువంటి వ్యవస్థ కాబట్టి పశు పక్షులు భోగయోనులు మాత్రమే, అవి కర్మ చెయ్యలేవు కాబట్టి వాటికి ఈ వ్యవస్థ లేదు. మనుషుడు భోగ రెండు రకాలుగా ఉన్నాడు కాబట్టి ఇతని పూర్వజన్మ కర్మ ఫలాన్ని అనుభవింపజేస్తూనే ఇప్పుడు వివేకం ఇచ్చాడు. ఆ వివేకంతో ఇక ముందు తను ఎలాంటి కర్మ చేస్తే, ఎలాంటి బీజం నాటితే అలాంటి సంస్కారమే వస్తుంది. కాబట్టి రాబోయే భవిష్యత్తు అతని చేతిలో ఉంది. అందుకని ఇక్కడ నేను ఎవరిని ఈ తల్లి గర్భం నుంచి తెచ్చుకునేటువంటి సిల్వ తల్లిదండ్రులు ఆ శిశువు మెడలో వేస్తున్నారు. తల్లిదండ్రి నుంచి గర్భం నుంచి తెచ్చుకునేటువంటి జాలి టోపి తల్లిదండ్రి ఆ శిశువుకు పెడుతున్నారు. తల్లిదండ్రి గర్భం నుంచి తెచ్చుకునేటువంటి యజ్ఞోపవీతం తెచ్చుకున్నాడా తెచ్చుకోలేదు? యజ్ఞోపవీతం ఏది తెచ్చుకున్నాడు ఆచార్య. బొడ్డుతాడు తెచ్చుకున్నాడు. యజ్ఞోపవీతం తెచ్చుకున్నాడు. ఎట్లా అనంటే గర్భం నుంచి వచ్చేటువంటి శిశువు మెడలో వేసుకొని పేగుబంధాన్ని, తల్లితోటి రక్త సంబంధాన్ని తెచ్చుకున్నాడా లేదా? తల్లి గర్భంలోకి రావడానికి తండ్రియే కారణం కాబట్టి అతడు పెంచి పోషించి ప్రయోజకుని చేసి తాను సంపాదించిన జీవితాంతం సంపాదించిన సంపత్తినంతా దారబోసి ఆ పిల్లలను వాళ్ళకు దారబోసి తను విశ్రాంతి తీసుకుంటున్నాడు. గురువు అక్షర జ్ఞానంతో సమాజంలో వాళ్ళకు ఒక ప్రత్యేక స్థానం కల్పించి తాను పక్కకు జరుగుతున్నాడు. ఈ రకంగా తల్లి, తండ్రి, గురువు ఈ ముగ్గురి వలయం లోపల ఎవరైతే ఉంటున్నారో ఈ యజ్ఞోపవీత ధారణ చేయండి, చేయకపోండి. ఇది మనుష్య మాత్రులకు తల్లి, తండ్రి, గురువు ఉన్నారా లేరా? ఎట్లా చూస్తారు? ఏది చెప్పారు? పొద్దుపోతుంది ఈ రాజమణిమ గారు యజ్ఞోపవీతం గర్భంతో భగవంతుడు సహజంగా చూపిస్తున్నటువంటిది. ఇది ఓం ప్రకాష్ మాటల్లోకి రాకండి, జీవితంలో చూడండి. చెప్పుడు మాటలు వింటే చెడిపోతారు. ఓం ప్రకాష్ మాటలు పట్టుకోవద్దు. ఓం ప్రకాష్ మాటలు పట్టుకొని చెప్పగలిగితే అది నటన. పుష్పమ్మ గారు చాలా జాగ్రత్తగా వినండి, ఇది నటన అవుతుంది. మన జీవితంలో మనం చూడాలి. మనకు నాన్న ఉన్నాడా లేదా, అమ్మ ఉన్నదా లేదా, మనకు అక్షర జ్ఞానం నేర్పించి సమాజంలో మనకంటూ ఒక తెలివితేటలు ఇచ్చినటువంటి జ్ఞానోదయం కలిగించినటువంటి గురువు ఉన్నాడా లేడా, మనకు ఉన్నట్టుగా వేరే వాళ్ళకు ఉన్నాడా లేడా, ఇది చూడాలి వ్యవహారంలో. ఈ శరీరం మీద వేసుకునే ఆ 3 పోగలను విడిచిపెట్టండి. వెలగట్లేదా బాలాజీ గారు? ఉంటేనే నడుస్తుంది బాలాజీ గారు, అర్థమవుతుందా? అర్థమైంది స్వామి, అర్థమైంది. నమస్తే ఆచార్య. ఎందుకు వేసుకోవాలి అంటే ఈ 3 కారణాలతోటి 3 పోగులు వేసుకోవటం అనేటటువంటి. అమ్మగారు మీరు ప్రకరణం తెలియదు. ఇవాళ నేను ఎవరిని అనేది జరుగుతుంది. నేను ఎవరిని, ఆత్మ, నేను ఆ శరీరాన్ని గాను ఆత్మను అన్నది ఇదివరకు మాటలు విన్నారు. కానీ ఇప్పుడు మన శరీరాన్ని విప్పడం, శరీరం ఇప్పుడు మన జీవితంలో 3 ఉన్నాయి. ఒకటి నేను అనే ఆత్మ మాట్లాడుతున్నటువంటిది, వ్యవహారం చేస్తున్నటువంటిది. ఇంకొకటి కనబడుతున్నటువంటి శరీరం. ఇక 3వది ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటిది ఆయుష్, జీవితం. పేరు ఎవరికి? ఆత్మక,
కెమెరాలు బంద్ చేయొద్దు, నేను తీసేస్తాం. మరి ఇవాళ మంచి విషయం వస్తున్నది, వినండి. కెమెరాలు మూసుకొని కూర్చుంటున్నారు. ఈ నేను ఎవరిని, ఆత్మకు పేరు లేదు, ఆత్మకు ఆత్మ అనే పేరు, జీవం పోసుకొని ఉన్నది కాబట్టి జీవాత్మ అని అంటున్నాం. ఇక కనబడుతున్నటువంటి దాన్ని శరీరం అంటున్నాం. మరి ఈ ఓం ప్రకాష్ ఎవరు, లక్ష్మి ఎవరు, ప్రభాకర్ ఎవరు, విజయలక్ష్మి ఎవరు, శ్యామలయ్య ఎవరు, బాలరాజు ఎవరు? ఈ పేరు ఎవరికి? దేహానికి, మళ్ళీ దేహానికి, జీవితానికి జీవితానికి ఆచార్య, జీవితానికి. ఎందుకు అని అంటే తండ్రి శరీరంలో ఉన్నప్పుడు శుక్రం అన్నాము, తల్లి గర్భంలో ఉన్నప్పుడు పిండం అన్నాము, పుడుతుండేటప్పుడు శిశువు అన్నాము, బాల్యము, యవ్వనము, ప్రౌఢావస్థ, వృద్ధావస్థ, ఇక చనిపోయిన తర్వాత శవం అంటున్నాం. శరీరానికి అయితే ఆ పేర్లు ఉన్నాయి అవస్థను బట్టి. ఆత్మను ఎప్పుడు ఆత్మనే అని అంటున్నాం. కానీ ఈ ఓం ప్రకాష్ ఎవరు, ఈ పుష్పమాయ ఎవరు? అర్థం, ఇది అవసరమేనా కాదా శ్యామలయ్య గారు? అవసరమే ఆచార్య, అవసరమే. నేను ఎవరిని, ఇక్కడ రామయ్య చనిపోయాడు అంటున్నాను. అక్కడ రామయ్య అనేటువంటిది ఆత్మకు వస్తుంది పేరు. ఆత్మ కదా పోయింది, రామయ్య ఎట్లా పోయాడు? జీవితం కదా సమాప్తమైంది. హిందువు ఎవరవుతున్నారు, క్రిస్టియన్ ఎవరవుతున్నారు, ముస్లిం ఎవరవుతున్నారు? సుంతి ఎవరికి చేయబడుతుంది? యజ్ఞోపవీతం ఎవరికి చేయబడుతుంది? శరీరానికి చేయబడుతుంది. చేసుకుంటున్నది ఎవరు? ఆత్మ. ఆత్మకు జరుగుతుందా, శరీరానికి జరుగుతుందా? శరీరానికేనండి ఇవన్నీ. ఆత్మకు జరుగుతుంది, శరీరానికి కాదు. శ్యామలయ్య గారు జాగ్రత్త వినండి, చాలా సూక్ష్మం. ఆత్మకే జరుగుతుంది. సరే, ఇప్పుడు రాత్రికి పాత్రలు వేస్తే రాముని పాత్ర వేస్తాడు, పొద్దుగాల లేచి మళ్ళా రాముని పాత్ర పోతుంది. ఆయన చేసిన నటన కదా. అదే కదా. ఇప్పుడు రాముని పాత్ర వేసినటువంటి వ్యక్తికి, అతనికి ధనుస్సు చేతికిస్తుంటారు. అతని కదా సీతను పెళ్ళాడేటువంటిది, రావణునితోటి యుద్ధం చేసేటువంటిది. మళ్ళీ ఆ నాటకం అయిపోగానే మళ్ళీ వేషధారణ విడిచిపెడుతుంటాడు. ఈ చనిపోవడం అంతే. పంచమహాభూతాల గుండా అన్న ఔషధులు, పురుషుని శరీరం, స్త్రీ శరీరం నుంచి ఈ దేహంలోకి వచ్చిన తర్వాత వివిధ అవస్థలతోటి అని పోవడం, చనిపోయే వరకు, శరీరాన్ని విడిచిపెట్టే వరకు. మీరు చెప్పేటువంటిది ఈ యొక్క శరీర ధారణ చేయడం, చనిపోయే వరకు. రామాయణం నాటకం, ఈ నాటకంలో పాత్రధారుడుగా, ఇప్పుడు చూడండి, పాత్రధారుడుగా ఎట్లా వస్తుంటారు. బయటకు వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు తెర వెనుక వేషధారణ చేసుకుంటారు, తెర మీదకి వచ్చి నాటకం ఆడతారు. మళ్ళీ తెర వెనుక ఇది అలసిపోయి ఈ యొక్క వేషధారణ అంతా చెదిరిపోగానే విడిచిపెడుతుంటారు, నాటకాన్ని వదిలేస్తుంటారు, వేషధారణ. అదే రూపకంగా పంచమహాభూతాలు అన్న ఔషధుల ద్వారా తండ్రి శరీరం నుండి తల్లి గర్భం లోపట అక్కడ తెరచాటున ఈ యొక్క స్త్రీ పురుష పిండ ధారణ చేసుకొని శిశువుగా తయారై మళ్ళీ గర్భం బయటకు వచ్చి తెర మీదకి వచ్చి ఆయువు ఉన్నంత వరకు బ్రతికి ఆయువు అయిపోగానే అనిపోవడం, చనిపోవడం నాటకమే కదా. అవునా? నాటకమే. నేను ఎవరిని ఇక్కడ పట్టుకోవాల్సింది. నేను ఎవరిని, నేను హిందువుని. ఇక్కడ హిందువు ఎవరు? అడ్డం బొట్టు, పొడుగు బొట్టు పెట్టుకునే హిందువు ఎవరు? పెట్టుకునేది ఆత్మ, కనబడుతున్నది దేహం. అర్థమవుతుంది. తల్లి గర్భం నుండి వచ్చే వరకు ఎవరికి జాలి టోపీ లేదు, గడ్డం లేదు, ఎవరికి అడ్డం బొట్టు లేదు, పొడుగు బొట్టు లేదు, ఎవరి మెడలో సిలువ లేదు, ఎవరికి సిక్కుల యొక్క అది తలపాగ లేదు, గడ్డం లేదు. ఉన్నదా తల్లి గర్భం నుంచి వచ్చేటప్పుడు? లేదు. ఇప్పుడు వీళ్ళు యజ్ఞోపవీతం చేసుకుంటున్నారు, వాళ్ళు సుంతి చేసుకుంటున్నారు. సుంతి చేసుకుంటున్నది, యజ్ఞోపవీత ధారణ చేసుకుంటున్నది ఎవరు? ఆత్మ. చేస్తున్నది దేహానికి. అడ్డం బొట్టు, పొడుగు బొట్టు పెడుతున్నది దేహానికి, పెట్టుకుంటున్నది ఆత్మ. వెలుగట్లేదా? అక్కడ దిక్కులు చూస్తున్నారు అమ్మగారు.
అర్థమవుతుంది ఆచార్య. ఇది ఆత్మ జరుగుతుంది. ఇదంతా లోపల ఉన్నటువంటిది ఆత్మ. ఆత్మకు పెట్టుకుంటున్నారు అంటే అర్థమైతలేదు ఆచార్య. ఇది ఆత్మకి ఎట్లా పెడుతున్నారు? దేహానికే పెడుతున్నారు, దేహానికే మారుస్తున్నారు, కానీ ఆత్మకి ఎట్లా పెడుతున్నారు? స్వామి శ్యామలయ్య గారు మాత్రం ఆత్మ. శ్యామలయ్య గారు ఇవాళ పిల్లలకు ఇట్లా తయారు చేయాలి, వాళ్ళని బుద్ధిమంతులను చేయాలని ఈ యొక్క ప్రసంగాన్ని లేవనెత్తినటువంటి వ్యక్తి ఎవరు? శ్యామలయ్య గారు కదా. శ్యామలయ్య గారు ఎవరు? శరీరం ఆత్మనే కదా. ఆత్మనే స్నానం చేస్తుంది, ఆత్మనే బట్టలు కట్టుకుంటుంది, ఆత్మనే బొట్టు పెట్టుకుంటుంది, ఆత్మనే బండి ఎక్కుతుంది, పని మీదకి పోతుంది, ఆత్మనే మళ్ళీ పని వదిలేసి ఇంటికి వస్తుంది. శరీరం కనబడుతుంది అంతే. ఆత్మనే కదండి. ఇది పట్టుకోగలగాలి. ఇది పట్టుకున్నప్పుడు ఈ మత సంప్రదాయాలన్నీ ఊడ్చుకపోతాయి, వివిధత్వం అంతా ఊడ్చుకుపోతుంటది. కేవలం వైదిక ధర్మం ఒకటే ఉంటుంటది, ఈశ్వరుని యొక్క సంవిధానం, వేదం. భగవంతుడు మనల్ని పుట్టించి మనం ఎట్లా బతకాలో ఎట్లా ఉండాలో అనేటువంటి ఒక సెల్ ఫోన్ తయారు చేసే అతను దాన్ని ఎట్లా వాడాలో గైడ్ ఎట్లయితే ఇస్తుంటాడో, ఒక మిషన్ గైడ్ ఎట్లయితే ఇస్తుంటారో, ఒక కరెంట్ మోటార్ కు గైడ్ ఎట్లయితే ఉంటుంటుందో, అదే విధంగా ఈ మానవ జీవితానికి గైడ్ వేదం. ఈ యొక్క హిందుత్వం అనేటువంటిది, ఈ సిక్కులు అనేటువంటి వాళ్ళు, జైనులు, బౌద్ధులు అనేటువంటి ఈ వివిధత్వం మనం కల్పించుకున్నటువంటివి. దీనికి ఈశ్వరుని యొక్క వ్యవస్థకు ఏ సంబంధం లేదు. మనం నడవంతరాన్ని కల్పించుకున్నటువంటి నడవంతరాన్ని పోతుంటాం. నడవంతరం అంటే తండ్రి శరీరం నుండి వస్తున్నప్పుడు లేనటువంటి దేహం మధ్యలో తల్లి గర్భంలో లభించింది, మృత్యుతోటి ఇక్కడే ఊడిపోతుంది. అదే విధంగా ఈ మతాలు అనేటువంటివి తల్లిదండ్రి గర్భం నుండి వచ్చేటప్పుడు లేవు. తల్లిదండ్రి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాతనే ఎవరింట్లో పుట్టినటువంటి వారి సంప్రదాయం. ఇప్పుడు దయానందుడు ఎవరు అని అంటే శైవ సంప్రదాయం గలవాడు. వాళ్ళ తల్లిదండ్రి శివుణ్ణి ఉపాసించేటువంటి వారు, పూజించేటువంటి వారు. అందుకే ఆ ఇంటిలో పుట్టాడు కాబట్టి దయానందుడు శైవ సంప్రదాయం. కానీ తండ్రి శరీరం నుండి తల్లి గర్భంలోకి వచ్చేటప్పుడు తల్లి గర్భంలో ఎదుగుతున్నట్టు పిండము కాదు కదా. బయటకు వచ్చిన తర్వాత యజ్జోపవీత ధారణ చేసుకుంటున్నది ఎవరు? జాలి టోపీ పెట్టుకుంటున్నది ఎవరు? ముస్లిం వేషధారణ చేస్తున్నది ఎవరు? క్రిస్టియన్ సిల్వ వేసుకుంటున్నది ఎవరు? ఈ యొక్క హిందువుగా అడ్డం బొట్టు, పొడుగు బొట్టు. భిన్నత్వంలో ఏకత్వం అంతా ఒక్కటే, గాని మనం మన అవసరాలను బట్టి అట్లా తయారు చేసుకుంటున్నాం అనిపిస్తుంది, అంతేకాదు. ఇది అజ్ఞానము. అజ్ఞానంతోటే వివిధత్వము. జ్ఞానవంతులైనప్పుడు ఇవాళ వేదమంత్రం పెట్టాను. ఆ వేదమంత్రం దీనికి స్ఫూర్తి అనమాట. ఎవరైతే సరళంగా ఉంటారో, సత్యమును గ్రహిస్తుంటారో. ఇప్పుడు భగవంతుడు చూపించేది ఏంటంటే మనందరికీ ఆధారం భూమి ఒకటే, మనందరికీ జీవితాలు నడవడానికి శ్వాస కోసం గాలి ఒకటే, మనందరి మలినాలు శుద్ధి చేయడానికి నీరు ఒకటే, మనందరం ఉండడానికి ఆకాశం ఒకటే, మనందరం బ్రతకడానికి ఉదయం సాయంత్రం అగ్ని సంయోగానికి తీసుకెళ్లి వంట చేసుకొని తినబెడుతున్నది. అగ్ని లేకపోతే ఎవరు వంట చేసుకోలేరు, ఎవరు తినలేరు, ఎవరు బ్రతకలేరు. ఈ పంచమహాభూతాలు అందరికీ ఒకటే ఏ రకంగానూ. మరి ఇక్కడ ఈ చేస్తున్నటువంటిది దేహాలే విడివిడిగా కనబడుతున్నాయి వారి వారి కర్మఫలానుసారంగా. ఇప్పుడు రోడ్డు మీద చూడండి, ఒకరు నడుచుకుంటూ పోతుంటారు, ఒకరు కాలు లేని వారు ఆ చక్రాలపై మీద పోతుంటారు, అది కూడా లేని వారు ఇట్లా దేక్కుంటూ పోతుంటారు. మంచిగా సంపన్నమైనటువంటి వాళ్ళు రాకెట్లో దూసుకుపోతున్నారు. ఆ భూమిలోకి దూరంగా ఉన్నటువంటి వారు నీటిలో పడవ ప్రయాణం చేస్తున్నారు, రైల్లో ప్రయాణం చేస్తున్నారు. ఎవరి సామర్థ్యం వారిది. నేను ఎవరిని? ఇదంతా ఆత్మ ప్రపంచం, ఆత్మ గురించి. శరీరం నేను కాదు, ఈ శరీరంలో ఉన్నది నేను. ఈ యొక్క బొట్టు పెట్టుకునేది ఇప్పుడు ఎవరు అంటున్నారు, భాగ్యలక్ష్మమ్మ గారు అంటున్నారు ఒకరోజు. ఏమంటున్నారంటే, వరలక్ష్మమ్మ గారు ముందు మీరు బొట్టు పెట్టుకోండి అంటున్నారు. ఆ బొట్టును చూసింది ఎవరు? బొట్టు పెట్టిస్తున్నది ఎవరు? బొట్టు పెట్టుకుంటున్నది ఎవరు? శరీరాన్ని పక్కన పెట్టండి. ఆత్మ.
శరీరం కాదు, శరీరాన్ని మర్చిపోవాలి. ఈ మత సంప్రదాయంలో వివిధత్వంగా విచ్ఛిన్నమవుతున్నది ఎవరు? ఆత్మని. ఈ మత సంప్రదాయం పేరుతో కలహాలు పెట్టుకొని చంపేవారు ఎవరు? బాంబులు పెట్టేదెవరు? ఆ బాంబులకు బలయ్యేదెవరు? చచ్చేదెవరు? తీవ్రవాదులుగా నల్లది వస్త్రధారణ చేస్తున్నది ఎవరు? హత్యలు చేస్తున్నది ఎవరు? అన్ని ఆత్మనే చేస్తుంది ఆచార్య. అదే ఆత్మ సాక్షాత్కారం అన్నప్పుడు ఆత్మను పట్టుకోవాలి. ఈ దేహం ఒక నిమిత్తమే. అంతే ఆచార్య. హత్య చేసేవాడు అదే కత్తి పట్టుకొని దాడి చేస్తున్నాడు. చికిత్స కోసం డాక్టర్ కూడా అదే దాడి చేస్తున్నాడు. ఎక్కడ దాడి చేస్తున్నారు? దేహం మీద. అందరు దేహం దగ్గరికి వస్తారు, ఆత్మ దగ్గరికి ఎవరు రారు. అలక్షేంద్రునికి నోరు మోయించి చెప్పినటువంటి ఆ దానియేలు కాదు అతని పేరు, దండాయన్. అతని కర్ర అతని దగ్గర ఉంటుంటది కాబట్టి అతను దండాయన్ అనే దాన్ని ఇంగ్లీష్ లో దానియేలు అని పెట్టారు. ఆ దండాయన్ చెప్పింది అదే, రే నువ్వు ఎవరిని చంపుతుంటావు? నువ్వు చంపేవాడివి. ఈ 2 ముక్కలైనటువంటి శరీరం నుండి తల వేరైనటువంటి ఈ శవాన్ని నువ్వు చూసే కంటే ముందే నేను నా దేహం కంటే వేరుగా ఉన్నాను. నువ్వు నా దగ్గరికి రాలేవు, నన్ను ముట్టుకోలేవు, నువ్వు నా దేహం వరకే వస్తావు. నేను ఎవరిని ముట్టుకోవు అని అంటారండి. స్త్రీత్వానికి, పురుషత్వానికి, పశుత్వానికి, పక్షిత్వానికి, క్రిమి కీటకాలు కనబడే రూపానికి అతీతంగా ఆలోచించాలి. అప్పుడు ఆత్మ సాక్షాత్కారంగా అవుతుంటది. ఈ మతతత్వం ఎవరికి కావాలి? దేవుడు అందరికీ కావాలి. కానీ కనబడే రూపం దగ్గర దేవుడు నాకు ఈ రకంగానే దొరుకుతాడు, నాకు అడ్డం బొట్టు పెడితేనే దొరుకుతాడు, నాకు నిలువు బొట్టు పెడితేనే దొరుకుతాడు, క్రాస్ వేసుకుంటే సిల్వ వేసుకుంటేనే దొరుకుతాడు, గడ్డం పెట్టుకొని జాలి టోపి పెట్టుకొని సుంతి చేసుకుంటేనే నాకు దొరుకుతాడు. ఈ సందర్భంగా ఒక పాట కూడా వస్తుంది ఆచార్య, పాడమంటే టైం ఇస్తే పాడండి. ప్రసంగానుసారంగా ఉండాలి, వేరే అయితే మనం కట్ చేస్తాం. పాడండి. గాలిది ఏ కులము, నేలది ఏ కులము, గాలిది ఏ కులము, నేలది ఏ కులము, నేలన నిల్చి గాలిని పీల్చే మనిషికెందుకు ఈ కులము, ఈ మనిషికెందుకు ఈ కులము, ఎగిరే పక్షిది ఏ కులము, ఎగిరే పక్షిది ఏ కులము, పారే నీటిది ఏ కులము, ఎగిరే పక్షిది ఏ కులము, పారే నీటిది ఏ కులము, కాచే వెన్నెల దే కులము, పూసిన పున్నమిదే కులము, విరా పూసిన వెన్నెలదే కులము, గాలిది ఏ కులము, ఈ నేలది ఏ కులము, కాచే మామిడి రేకులము, పూచే కోయిలదే కులము, పూచిన పువ్వులదే కులము, విరా పూసిన నవ్వులదే కులము, గాలిది ఏ కులము, ఈ నేలది ఏ కులము, నేలన నిల్చి గాలిని పీల్చే మనిషికెందుకు ఈ కులము, ఈ మనిషికెందుకు ఈ కులము, ప్రకృతికి లేదు ఏ కులము, పాడి పంటకు లేదు ఏ కులము, ప్రకృతికి లేదు ఏ కులము, పాడి పంటకు లేదు ఏ కులము, కష్ట సుఖములకు లేని కులములు
మనిషికి ఇచ్చును హాలాహలము, గాలిది ఏ కులము, ఈ నీటిది ఏ కులము. అనుయుగంబులో అడుగిడి కూడా వదలని జాడ్యాలు, అనుయుగంబులో అడుగిడి కూడా వదలని జాడ్యాలు, విఘ్నతతో ఎదిరించినప్పుడు జగతికి సోపానాలు. గాలిది ఏ కులము, ఈ నీటిది ఏ కులము. ఏ గ్రంథాలు వెదజల్లినవి మనిషిలో ఈ తేడాలు, ఏ గంధాలు వెదజల్లినవి మనిషిలో ఈ తేడాలు. ఏ ఛాందస్సులు రగిలించారో తరతమా భేదాలు. గాలిది ఏ కులము, ఈ నీటిది ఏ కులము. ఓం సర్వేభ్యో నమో నమః. కవి మంచి ప్రయత్నం చేశాడు. ప్రకృతిని ఒలుస్తున్నాడు, నేను ఎవరిని అనేది చెప్తున్నాడు, అందరూ ఒక్కటే అని చెప్తున్నాడు, ఆత్మలు ఒక్కటే అని చెప్తున్నాడు. అందుకని నేను ఎవరిని ఇది పట్టుకుంటే మత సంప్రదాయాల గొడవే ఉండదు. ఈ అల్లకొల్లానికి, ఈ అజ్ఞానానికి, ఈ అల్లలకు అన్నింటికి తెరపడుతుంటది. నేను ఎవరిని, ఈ గౌను వేసుకుంటున్నది ఎవరు, చీర కట్టుకుంటున్నది ఎవరు, ఆత్మనే చెప్తున్నది. చెప్పులు వేసుకుంటున్నది ఎవరు, కనబడుతుందా లేదా బాలాజీ గారు? కనిపిస్తుంది. ఇదంతా ఆత్మ చేస్తున్నటువంటిదే. యజ్ఞం చేయడానికి కూర్చుంటున్నది ఎవరు, మలమూత్ర విసర్జన చేస్తున్నది ఎవరు, ధ్యానం చేస్తున్నది ఎవరు, పడుకుంటున్నది ఎవరు, లేస్తుంటున్నది ఎవరు. దేహం ఒక నిమిత్తం మాత్రమే. మన దేహం మీద వస్త్రాలు ఏ రకంగానో ఆత్మ మీద శరీరం ఆ విధముగా. నేను ఎవరిని ఇది పట్టుకోగలిగితే ఇంకా మనకు ఈ మత సంప్రదాయాలు, ఈ వివిధత్వం ఇదంతా ఒకటిదే. అంత అజ్ఞానం, మనల్ని తప్పుదో పట్టించడానికి మాత్రమే. మనం సరైనటువంటి దిశలో మనల్ని పుట్టించినటువంటి ఆ భగవంతుని మార్గంలో మనం ప్రయాణించిన రోజు మనం సరైన దిశలో వెళ్తున్నట్టుగా. ఏ రకంగానైతే తల్లిదండ్రుల ఆజ్ఞలో ఉన్నటువంటి సంతానం ఏ రకంగా గుణవంతులు అవుతుంటారో, భగవంతుని ఈ నిర్దేశానుసారంగా ఎప్పుడైతే మనం వేదం వైపు వస్తుంటామో అప్పుడు మనం సరి అయిన దిశలో పయనిస్తున్నట్టుగా. దారి తప్పడం తప్పు కాదు. నేను దారి తప్పానని తెలుసుకొని దారికి రావడం అది గుణవంతుని లక్షణం. అందుకే బ్యాక్ టు ద వేదాస్, వేదముల వైపుకే రావాలి. వేదములు ఒకరి కల్పన కాదు, ఒక రచయిత యొక్క ఊహాగానం కాదు. ఇది భగవంతుడు ఇచ్చినటువంటిది మనుష్య మాత్రులందరికీ. కాబట్టి భగవంతుడు అందరికీ పూర్తి స్వేచ్ఛా స్వాతంత్రాన్ని ఇచ్చాడు. మనం ఆ స్వేచ్ఛా స్వాతంత్రాన్ని సద్వినియోగపరచుకోవాలి. అంటే ఇక్కడ ఇవాళటి ప్రసంగం ఈ ఓం ప్రకాష్ యొక్క అభిప్రాయం, మొత్తం అభిప్రాయం యొక్క సారాంశం ఏంటంటే, భగవంతుడు బుద్ధిని మనకిచ్చాడు, దానిని మనం వినియోగించుకుంటే మనం మనుషులం అవుతుంటాము. మన బుద్ధిని మనం వినియోగించుకోలేకపోతే మనల్ని ఇతరులు వినియోగించుకుంటారు. అదే మతతత్వము. వెలిగిందా? అవును ఆచార్య. అర్థమైంది ఆచార్య. అన్నదమ్ములందరూ వేరు వేరుగా నేను నువ్వే నాదనే అంటుంది. మరి అది ఎట్లంది? కలిసి లేకనా? అంతే. ఇక్కడ ఏం లేదు. భగవంతుడు ఇచ్చినటువంటి భగవంతుడు నేర్పిస్తున్నది ఏందని అంటే, మనల్ని కన్నటువంటి తండ్రి వేలు పట్టుకొని మనం నడిపించే తీరు మనం అతని వారసులమని.
అదే భగవంతుడి యొక్క సంతానం, మన భగవంతుడి యొక్క భక్తులం అని అనుకున్నప్పుడు, భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని మనం చదివినప్పుడు, మనం జ్ఞానవంతులం అయినప్పుడు, వేదము చదివినప్పుడు, మన బుద్ధిని మనం వినియోగించుకుంటున్నప్పుడు మనం మనుషులం అవుతుంటాం, మననశీలం అవుతుంటాం. అందుకే ఋగ్వేదము 4వ మండలము 26వ సూక్తము మొదటి మంత్రం మొదటి చరణంలో ఏమంటారంటే అహం మనుర్ అభవం సూర్యశ్చ కక్షాయాం ఋషిరశ్మి విప్రహ. అహం మనుర్ అభవం. మళ్ళీ మన కోసం సందేశం ఏమిస్తున్నాడు? మనుర్భవ, నువ్వు కూడా మనువు కా. ఇంత స్పష్టంగా చెప్తున్నప్పుడు ఇక ఈ వేదాన్ని ఏబగించి దూరం పోతున్నటువంటి వాళ్ళంతా దారి తప్పిన వాళ్ళే. అందుకని ఈ దేహం, నేను ఎవరిని అని అంటే దేహం కాదు, దేహాతీతమైనటువంటి ఆత్మ. నేను ఎవరు, నువ్వెవరు, నేనంటే ఆత్మను, నువ్వంటే పరమాత్మ అనేటువంటి భావం కాదు. ఇప్పటి వరకు అయితే ఆత్మను మాత్రమే పట్టుకోండి. మళ్ళీ పరమాత్మ బృహదారణ్యక ఉపనిషత్తు అయిపోయిన తర్వాత శ్వేతాశ్వతార ఉపనిషత్తులు పరమాత్మ గురించి వస్తుంటాయి. చాలా లోతుగా వస్తుంటది. ప్రశ్నిస్తలేరు, ప్రశ్నించడం రావాలి. ప్రశ్నించడం వస్తే లోతుగా వెళ్ళడం వస్తుంటది. చెప్పండి ప్రభాకర్ గారు, ఏమని చెప్పాలా? లేదు ఆచార్య. నేను ఎవరని ఇవన్నీ కూర్చుండి చింతన చేస్తే, ఆలోచన చేస్తే అవుతుంది. మనం నడుస్తూ కూడా సాధన చేయొచ్చు. కాలు లేపుతున్నది ఎవరు? తింటూ కూడా ధ్యానం చేయొచ్చు. అన్నం కలుపుతున్నది ఎవరు? అన్నం ముద్దగా పట్టుకుంటున్నది ఎవరు? అన్నం లేపుతున్నది ఎవరు? అన్నం ముద్దను లేపుతున్నది ఎవరు? తింటున్నది ఎవరు? అన్నం ముద్ద మనం నోట్లోకి వెళ్తే ఆ అన్నం ముద్ద ఎటువంటిది అనేటువంటిది, దాని వాసన గుణమును తెలుసుకునేది ఎవరు? పసిగట్టేది ఎవరు? నోట్లోకి పోతుంటే ముక్కు వాసన పిలుస్తుందా, పిలవదా? తెలుస్తుంది. ఇది ఆత్మ చేస్తున్నది. నీళ్లు తాగడానికి గిలాస పట్టుకున్నది ఎవరు? అది ముంచుతున్నది ఎవరు? నోటి దగ్గర పెట్టుకున్నది ఎవరు? నోట్లోకి వస్తున్న నీళ్లను మింగుతున్నది ఎవరు? విసర్జనకు వెళ్ళి మనం కూర్చుంటే లోపలికి వెళ్ళి రాకపోతే ఒత్తిడి తెచ్చేది ఎవరు? విసర్జన చేస్తున్నది ఎవరు? స్నానం చేసేటప్పుడు ఆ మగ్గును ఎత్తేది ఎవరు? శరీరం మీద పోస్తున్నది ఎవరు? అన్ని ఆత్మనే ఆచార్యజీ. ప్రతి ఒక్కటి ఆత్మ సంకల్పం చేస్తేనే దేహం చేస్తుంది ఆచార్య. దేహం చేస్తుంది కాదమ్మ గారు. దేహం చేస్తుంది అని అంటే బండి తీసుకుపోతుంది, బండి తీసుకుపోతుందా? కాదాచార్యజీ, మనకు ఆత్మ సంకల్పం చేస్తేనే మనం చేస్తున్నాం కదా. ఆత్మనే చేయిస్తుంది శరీరం ద్వారా. అదే శరీరం ద్వారా. దేహము నిమిత్త మాత్రం అనొచ్చా ఆచార్య? నిమిత్తం అనొచ్చు, శరీరం ద్వారా అనొచ్చు, శరీరం మాధ్యమంగా అనొచ్చు. అంటే ఆచార్య దేహంకు వేరే అర్థము, శరీరానికి వేరే అర్థం ఆచార్య మీరు చెప్పడం. దేహము అని అంటే దేహం అన్నా శరీరం అన్నా ఒకటే. అదే ఇప్పుడు మరి పేరుకు శరీరానికి వేరు, ఆత్మకు శరీరానికి వేరు, ఆత్మకు పేరుకు వేరు. శుద్ధ ఆత్మతత్వంగా ఉన్నప్పుడు ఆత్మ అంటారు. జీవనం ధారణ చేసినప్పుడు జీవాత్మ అంటారు. ఆ జీవితాన్ని విడిచిపెట్టినప్పుడు జీవన్ముక్త ఆత్మ. శరీరంలో ఆత్మ ఉన్నప్పుడు శరీరం అంటాం. శరీరం నుండి ఆత్మ వేరైపోయిన తర్వాత శవం అంటాం. అర్థం కావట్లేదా? అలా బీరిపోయి చూస్తున్నారు. అర్థమైంది ఆచార్యజీ, అర్థమైంది. అర్థమవుతుంది ఆచార్య. మరి ఆత్మ దగ్గరే ఇంకా గంభీరం అయిపోతే, గంభీరం కావద్దు, సహజంగా ఉండాలి. పరమాత్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా అప్పుడు ఇంకా అవుతుంటది. సమయం పరిగెడుతూ పోతుంది, ముందేమో రావట్లేదు. అంటే ఒకే భావంలో ఉన్నప్పుడు మనం ఉద్ధరించబడతాం, కలిసి ఉంటాం. సమయం ఎట్లా గడిచిపోతుందో తెలియట్లేదు.
ముందు వస్తలేరు. ముందు వస్తే ఇంకా మంచిగా చెప్పుకోవచ్చు, సమయం మిగులుతుంది. సరే, సమయం అయిపోయింది కాబట్టి ఈ యొక్క ప్రసంగాన్ని ఇక్కడనే వదిలేస్తున్నాం. చెప్పించేవాడు పరమాత్మనే, వినిపించేవాడు పరమాత్మనే, ఈ వ్యవస్థ చేస్తున్నవాడు పరమాత్మనే. కాబట్టి మరి భగవంతుడు చెప్పించింది ఈ ఓం ప్రకాష్ సరిగా చెప్పాడా లేదా అనే దాన్ని మీరు సత్యంగా గ్రహించింది మాత్రమే దాన్ని పట్టుకోండి, అసత్యంగా అనిపించిన వదిలేయండి. వాస్తవమే కదా ఆచార్య, వాస్తవంగా అనిపించాయి నాకు. చాలా చాలా అర్థమైంది, అదే అందుకని లోతుగా వచ్చింది ప్రసంగం. సరే, నమస్తే. ఈ ఎపిసోడ్ గురించి చెప్పండి అమ్మా, ముందుకు నడిపేయండి. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. కర్మ చేస్తుంది ఎవరు, ఈ కర్మఫలం అనుభవించేది ఎవరు, ఇంతకు నేనెవరిని, ఈ ఆత్మ సాక్షాత్కారం గురించి చాలా లోతుగా చెప్పారు. ధన్యవాదాలు ఆచార్య. ఇంకా ఈ వివాహం అనేది ఈ మనుషులకే ఎందుకు, పశు పక్షులకు ఎందుకు లేదు అనే వివరాన్ని కూడా చాలా లోతుగా చెప్పారు. ధన్యవాదాలు ఆచార్య. ఈరోజు ఈ ఎపిసోడ్ ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వైదిక సంధ్య శ్యామలయ్య గారు చేయిస్తారా? చేయిస్తాను. ఓం చేయించండి. అత బ్రహ్మయజ్ఞం సంధ్యోపాసన మంత్ర. ఓం అమృతోపస్తర నమసి స్వాహ. ఓం అమృతాభిదా నమసి స్వాహ. ఓం సత్యం యశశ్రీర్మై శ్రీ శ్రేతాం స్వాహ. ఆచమన మంత్రం. ఓం శ్యామలయ్య గారు కెమెరా ఆన్ లో పెట్టండి, రికార్డ్ అవుతుంది కదా, వాళ్ళు చూస్తారు. ఆన్ లో ఉంది ఆచార్యజీ, కెమెరా ఆన్ లో ఉంది. కెమెరా ఆన్ లోనే ఉంది ఆచార్య. కనిపించట్లేదు, అది పని చేస్తలేదేమో. సరే చేయించండి. కెమెరా కనబడతలేదు ఆచార్య, కనబడ కెమెరా ఆనే పెట్టిన నేను. సరే, మీకు కనిపించట్లేదండి. సరే చేయించండి. సరే సరే. బ్రహ్మగారు మళ్ళీ రెండో వారం కదా మీది కదా సంధ్య, మీది ఇప్పుడు ఈవేళ కొత్త వాళ్ళది నడుస్తున్నది, కొత్త వాళ్ళది ఇవాళ వరకు అయిపోతుంది, రేపటి నుంచి పాత వారిది. లెక్క అయితే ఈరోజు పుష్పం. శ్యామలయ్య గారు సరేనమ్మా, నేను చేస్తాను. ఓ